ఇప్పుడు నుంచి అన్నా తేడా 6 గంటలకు అందరూ వీడియో ఆన్ చేసుకొని కూర్చోవాలి. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్యంలో యెరూషలేం పట్టణం పైన ఎవరికి అధికారం ఇచ్చాడు అనేది చూస్తున్నప్పుడు మొదటి అధ్యాయంలో మనం చదువుకున్న హనాని, అలాగే మనం చదువుకున్న ఇప్పుడు చదివిన హనన్య నమ్మకమైన మనుషుడు అనే మాట చూస్తున్నాం. కాబట్టి ప్రభు మరలా వచ్చినప్పుడు మన యొక్క నమ్మకత్వం అనేది పరీక్షించబడుతుంది. నమ్మిన వారు అందరూ ప్రభుతో ఉంటారు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5:10లో చెప్పినట్లుగా మేల్కొని ఉన్నను నిద్రపోవచ్చునను తనతో కూడా జీవించు నిమిత్తం ఆయన మృతి పొందాడు. చూడండి, క్రీస్తు ఎవరి కొరకు మృతి పొందాడో వారందరూ ప్రభుతో ఉంటారు. అంటే ఆయన నా కొరకు మృతి పొందాడని విశ్వసించిన వారందరూ ఆయనతో ఉంటారు. ఆయన ఎవరి కొరకు జీవించాడో, వాస్తవంగా ఆయన అందరి కొరకు జీవించాడు. ఆయన జీవాన్ని ఎవరైతే అనుభవించారో వారు నమ్మకస్తులు కాబట్టి రేపొద్దుట క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆయన ఎవరి కొరకు మృతి పొందాడో అనేది కాదు, ఎవరి కొరకు ఆయన జీవించాడు అనేది పరీక్షలకు వస్తుంది. కాబట్టి క్రీస్తు నా కొరకు మరణించాడు అనే వారందరూ విశ్వాసులైతే, క్రీస్తు నా కొరకు జీవిస్తున్నాడు అన్న వారందరూ నమ్మకస్తులు. సో నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అబద్ధాలు ఆడటం అనేది మనం ఇంకా నమ్మకస్తులం కాదు అని మనకు క్లియర్ గా తెలియపరుస్తుంది. అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయంలో మనము దేవునితో అబద్ధం ఆడుతున్నారు, సేవకునితో అబద్ధం ఆడిన వారు దేవునితో అబద్ధం ఆడుతున్నారని 5వ అధ్యాయం 4వ వచనంలో చూస్తున్నాం. కొన్నిసార్లు క్లియర్ గా అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో వ్రాయబడినట్లుగా నీవు ఘోర దుష్టత్వములో దుర్నీతి బంధకములో ఉన్నట్టు కనబడుతుంది అని 23లో మనం చెప్తున్నప్పటికీ లేదు నేను బాగానే ఉన్నానని అబద్ధం ఆడతారు. సో నమ్మకత్వం లేని వ్యక్తులు అబద్ధాలు ఆడుతూ ఉంటారు. సో అలాగూ అబద్ధాలు ఆడేవారు అందరూ కూడా రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతారన్నమాట. ఆ రోజు నమ్మిన వారెవరో, నమ్మకస్తులు ఎవరో ప్రభు తీర్పు తీరుస్తాడు. కాబట్టి నమ్మకత్వం అనేది మనము దేవుని యొక్క స్వభావం అని తిమోతికి రాసిన 2వ పత్రిక 2:13లో చూస్తాం. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయనేరడు. కాబట్టి నమ్మకత్వం అనేది దేవ స్వభావం. యెరూషలేం పట్టణం మీద అధికారం కావాలంటే నమ్మకత్వం, పరలోకంలో ప్రవేశించాలంటే నమ్ముట కావాలి. నమ్మిన వారు పరలోకంలో ప్రవేశిస్తారు. నమ్మకమైన వారు ఆ పట్టణం పైన అధికారం కలిగి ఉంటారు. సో నమ్మకత్వానికి మూలం ఏంటంటే మనం చదివిన వాక్యంలో హనన్య అనే మాట మనం చూస్తున్నాం. సో గ్రేస్, నేను ఈ అధ్యాయానికి రాకముందే కరీంనగర్కి మనము గ్రేస్ సిటీ కాన్ఫరెన్స్ అని మనం పేరు పెట్టుకున్నాం. ఇందుకే గ్రేస్ సిటీ అని ఎందుకు పేరు పెట్టానంటే మనం ఇటీవల యెరూషలేం గురించి ధ్యానం చేస్తున్నాం. సో యెరూషలేము పట్టణం గురించి మనకు వర్తమానాలు వస్తున్నాయి. బబులోను పట్టణం, యెరూషలేం పట్టణం. సో బబులోనుకు యెరూషలేముకు మధ్యలోని వ్యత్యాసాన్ని మనం వింటున్నాం. అందుచేత ఈ 12 గుమ్మముల పట్టణం మీద దేవుని ఆత్మ మనతో మాట్లాడే సంగతుల కొరకై దానికి గ్రేస్ సిటీ అని పేరు పెట్టడం జరిగింది. అయితే దేవునికి స్తోత్రం, ఈ రోజు ఆశ్చర్యకరంగా మనం చదివిన అధ్యాయంలో దేవుడు ఆ సిటీ మీద నియమించిన ఇద్దరు పేర్లు కూడా గ్రేస్. హనాని అంటే గ్రేస్, హనన్య అంటే జెహో ఇస్ మై గ్రేస్ అని అర్థం. సో యెహోవాయే నా కృప అని అర్థం. కాబట్టి నమ్మకంగా ఉండేవారికి ఆ పట్టణం మీద అధికారం ఇస్తాడు. అయితే నమ్మకత్వానికి మూలం మాత్రం ఇప్పుడే చెప్పుకున్నట్లుగా జీవమే. ప్రభు జీవిస్తున్నాడు కనుక మనము జీవించే వారంగా ఉంటే మనం నమ్మకంగా ఉంటాం. తెస్సలోనిక మొదటి పత్రిక 5:10కి యోహాను 14:19 డిఫరెన్స్ తెలుసుకుందాం. ఒకసారి 2 వచనాలు చదువుతాడు, ప్రశాంత్ చదువుతాడు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5:10 చదవండి. తర్వాత మరొక రెఫరెన్స్ యోహాను సువార్త 14:19. ఈ 2 వచనాలు చదువుకొని మన వర్తమానం ముందుకెళ్దాం. మనం మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చునను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. యోహాను సువార్త 14:19 అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించున్నాను గనుక మీరును జీవితురు.
రైట్. మౌనిక నీది కూడా సీలింగ్ కనపడుతుందమ్మా. యోహాను సువార్త 14:19 ఏముంది? నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు అనే మాట ఉంది. అయితే 5:10 ఏముంది బాబురావు? 5:10 ఏముంది? మృతి పొందెను. 14:19 ఏముంది? జీవించున్నాను కానీ జీవింతురు. కాబట్టి మృతి పొందెను అనేవారు అందరూ నమ్మినవారు. యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు నా కొరకు అని నమ్మిన వాళ్ళందరూ ప్రభువుని విశ్వసించిన వారు. ఆయన జీవిస్తున్నాడు అని నమ్మిన వాళ్ళందరూ నమ్మకమైన వారు. చెప్పండి, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నమ్మకమా నమ్మకత్వమా పరీక్ష చేయబడేది? నమ్మకత్వం అండి. నమ్మకత్వం, నమ్మకం కాదు. ఎందుకంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమయ్యేవారు అందరూ నమ్మిన వారే. మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం అవుతాం అంటే అందరూ ఎవరు? అందరూ నమ్మిన వారే. కొరింథీ 2:10 5:10కి లాస్ట్ రిఫరెన్స్ ఏంటి? మనము క్రీస్తునందు దేవుని నీతి అన్నాడు. కాబట్టి బిలీవర్స్ అందరూ కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి వస్తారు. కానీ నమ్మకస్తులు అధికారాలు పొందుతారు. ఇతడు నమ్మకస్తుడు, ధన విషయంలో నమ్మకస్తుడు, సమయం విషయంలో నమ్మకస్తుడు, ఇతడు పరిచర్య విషయంలో నమ్మకస్తుడు అని మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి నమ్మకత్వము అధికారం పొందుకోబోతుంది. నమ్మకత్వం కిరీటం పొందుకోబోతుంది. నమ్మదగిన వారుగా మనం ఉండాలి. దానియేలు గురించి మంచి మాట చదువుదాం. 6వ అధ్యాయం చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం వచనం 4 చూడండి. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేది. దేవుని పద్ధతి విషయం అందే గాని మరి ఏ విషయం అందును అతనిలో లోపం కనుక్కోలేదు. సో ఇక్కడ రాశాడు నమ్మకత్వం అంటే ఏంటంటే తప్పు చేయకపోవటం అని రాశాడు. నమ్మటం అంటే ఏంటి? తప్పు చేయకపోవటమా నమ్మటం అంటే? ఇశ్రాయేల్ అన్న నమ్మటానికి నమ్మకత్వానికి తేడా ఏంటి? వినండి జాగ్రత్తగా. నమ్మటం అంటే ఏంటంటే పాపి నీతిమంతుడయ్యాడు నమ్మినప్పుడు. నమ్మకత్వం అంటే ఏంటంటే నీతిమంతుడు పాపం చేయకుండా ఉండటం. క్రీస్తు న్యాయపీఠం ఎదుట పాపివా నీతిమంతుడు అనే ప్రశ్న రాదు. పాపం చేయలేనందుకు బహుమానం వస్తుంది. అర్థమైందండి? కొంతమంది ఆలోచన చెడగొడుతున్నారు, జాగ్రత్త. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో పౌలు గారు ప్రభు రాకడను గురించి వ్రాసిన సందర్భంలో పాపులు నీతిమంతులు అనే విషయం రాయలేదు. మీరు చదవండి. 15వ అధ్యాయంలో కొరింథీ పత్రికలో 34లో నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి అని రాశాడు. కాబట్టి యేసు ప్రభు వస్తున్నాడు అంటే నువ్వు పాపివా నీతిమంతుడు అనే ప్రశ్న మీద కాదు ధ్యానాలు చేయాల్సిందే. యేసు ప్రభు వస్తున్నాడు అంటే నువ్వు పాపం చేయకుండా ఉంటున్నావా లేదా? పౌలు గారు ఇక్కడ అదే చెప్తున్నారు. 15:12 ఏం చెప్పారు? 15:12 పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుదురు అనే మాట మనం చూస్తున్నాం. సో ఎవరైతే పునరుద్ధానం లేదని చెప్తున్నారో వీళ్ళు ఏం చెప్తున్నారంటే పునరుద్ధానం గతించింది అని చెప్తున్నారు. సో పునరుద్ధానము గతించెను అని ఎవరైతే చెప్తున్నారో భక్తిహీనుల మాటలు విని కొంతమంది ఏం చేస్తున్నారు? పాపం చేస్తారు. పునరుద్ధానం గతించడం అంటే ఏంటి? హుమైనే ఫిలేతు యొక్క బోధ ఏంటి? పునరుద్ధానం గతించిందంటే అర్థం ఏంటంటే మనం క్రీస్తుతో లేపబడినప్పుడే దేహం విషయంలో జరగాల్సిన విమోచన కార్యం జరిగిపోయిందని చెప్తారు. అంటే ఏంటంటే శరీరం కూడా మన ఆత్మలాగే మార్పు చెందిందని చెప్తారు. సో అది గతించిన పునరుద్ధానం. ఈ బోధ ఎవరైతే చేస్తున్నారో వారి లెక్క ఏంటంటే మన శరీరంలో ఇప్పుడు పాపం లేదు అని అర్థం. మన దేహంలో ఎటువంటి పాపం లేదు అనే ఆలోచన మాట ఇందులో ఉందన్నమాట. ఎప్పుడైతే దేహంలో పాపం లేదు అని మనం అనుకుంటామో అప్పుడు పాపం చేస్తుంది దేహంలో నివసిస్తున్న పాపాన్ని బట్టి కాదు అనుకుంటాం. రోమాపత్రిక 7వ అధ్యాయంలో ఏమన్నాడు? పాపము చేయునది నేను కాదు, నా యందు నివసించు పాపమే అన్నాడు కదా 20వ వచనంలో. అంటే రోమాపత్రిక 7వ అధ్యాయంలో నా యందు నివసించి పాపం వల్లే నేను పాపం చేస్తున్నానని ఉంది. కానీ పునరుద్ధానం గతించినని చెప్పేవాళ్ళు ఏం చెప్తారంటే
ఎలాగూ శరీరంలో పాపం లేదు కాబట్టి పాపం చేయనది నేను కాదు, నా యందు నివసించి పాపమే అనే దగ్గర ఏమంటారంటే ఇప్పుడు పాపం చేయడానికి కారణం సాతాన్ అని చెప్తారు. కాబట్టి ఎలాగూ పాపం చేసిన ప్రతిసారి కూడా సాతానుకు తీర్పు తీస్తూ ఉండటం వల్ల చేస్తున్న పాపాన్ని లెక్కలోకి తీసుకోకుండా, ఎందుకంటే ఆ పాపాన్ని బట్టి మనం పాపులం ఎలాగూ కాదు అనే ఆలోచన కలిగి పాపం చేయకూడదు అనే దానికి లెక్క లేదు అనుకుంటారు. మీకు ఇలా జ్ఞాపకం చేస్తాను. రాత్రి ఎంతమంది వాక్యం విన్నారో తెలియదు నాకు. అంటే లైవ్ కట్ అయింది కదా కుమారదేవ మెసేజ్, అది రీఅప్లోడ్ చేస్తాం. అయితే మీకు ఒక మాట చెప్తాను. ఒక వర్తమానం వచ్చిందనమాట. ఎలాగంటే యోధా పత్రికలో మీకు అందరికీ తెలుసు కాబట్టి ట్రై చేయండి చెప్పడానికి. యోధా పత్రికలో మోషే శరీరాన్ని గురించి అపవాది తర్కిస్తున్నప్పుడు మోషేతో వాదించి ఈ అపవాదితో తర్కించింది ఎవరు? తర్కించినప్పుడు అపవాదితో మాట్లాడింది ఎవరు? అపవాదిని ట్రీట్ చేసింది ఎవరు చెప్పండి? రైట్, మైకేల్ పరలోకం విషయంలో మాట్లాడతాడా, భూమి మీద విషయంలో మాట్లాడతాడా? చెప్పండి. భూమి మీద శరీర విషయంలో. రైట్, ఖచ్చితంగా మీ ఇద్దరు రాంగ్ ఆన్సర్ చెప్పారు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఈ వచనం చదవండి. వచనం 7 నుంచి 9 వచనాలు చదవండి. ఎవరు చదువుతారు? అంతటా పరలోకమందు యుద్ధము జరిగేను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధం చేయవాలని అంటుండగా ఇప్పుడు పరలోకం విషయంలో అంటే ఎప్పుడైనా మనం పాపం చేసినప్పుడు పరలోకంలో క్రీస్తు రక్తాన్ని బట్టి మనం నీతిమంతులం కదా. ఈ విషయంలో అపవాది తర్కిస్తున్నప్పుడు మిఖాయేలు అక్కడ మాట్లాడుతున్నాడు. కానీ భూమి మీద మనుషుల ఎదుట మనం చేసిన పాపం విషయంలో సాతాను మనకి ఆ తప్పును పట్టుకొని తీర్పు తీరుస్తున్నప్పుడు మిఖాయేలు మాట్లాడ్డు. మీరు ఈ మాట గమనించాలి. అందుకనే 10వ వచనం తర్వాత మిఖాయేలు లేడు. చదవండి 10వ వచనం ఎవరి ఎదుట. 10వ వచనం చదివితే లేదా 11వ వచనం చూడండి. 11వ వచనంలో గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యం. పరలోకంలో ఎవరిస్తున్నారు సాక్ష్యం రక్తాన్ని బట్టి? పరలోకంలో రక్తాన్ని బట్టి సాక్ష్యం ఎవరిస్తున్నారు? దేవుడండి. రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ చెప్పాలి. పరలోకంలో యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి సాక్ష్యం ఎవరిస్తున్నారు? జీవించున్నవారు. రాంగ్ ఆన్సర్. ఇది అసలే ఆలోచన లేని ఆన్సర్. ఇంకా చెప్పండి. దూతలు. ఆప్షనల్ ఆన్సర్ ఇది. రైట్ ఆన్సర్ చెప్పాలి. మన ఉత్తరవాది అండి. ఎవరండి? యేసుక్రీస్తే అండి జీవించున్న. మరి దేవుడు అని ఎందుకు అన్నారు? మళ్ళీ జీవించున్నవాడు అంటారేంటి? కృపనిది ఎఫెక్టా? యేసుక్రీస్తు ప్రభు తన రక్తాన్ని బట్టి ఆయన మన కొరకు పరలోకంలో సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి అక్కడి నుంచి పరలోకం నుండి అపవాది పడిపోయాడు. ఇప్పుడు ఎవరి ఎదుటికొచ్చాడు? విశ్వాసులు ఎదుటున్నాడు. విశ్వాసులు కూడా రక్తాన్ని బట్టి సాక్ష్యం ఇస్తున్నారు. ఇక్కడ మీరు చూడండి, పరలోకం దగ్గర మీరు తప్పు ఎప్పుడైనా చేశారనుకోండి, పరలోకం స్థానం విషయంలో సాతాను మాట్లాడితే మిఖాయేలు మాట్లాడతాడు. కానీ మీరు తప్పు చేసినప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట విషయంలో మిఖాయేలు మాట్లాడు. షారోన్ గారు, పౌల్రాజు గారు ఏరి ఆ ఫ్రేమ్ ఏంటి అలా కూర్చున్నారేంటి? ఫ్రేమ్ లో కనిపించండి, దగ్గర కూర్చోండి, అక్క పక్కన కూర్చోండి. అది పెళ్ళప్పుడు కూడా అలా కూర్చున్నారా? ఇద్దరు ఒక కుర్చీలో ఈవిడిని ఎదురు బొదురు కూర్చున్నారండి, అట్లా కూర్చోండి. రైట్, వెరీ గుడ్. ఎన్నింటికి వెళ్ళాలి వ్యాపారానికి? 9 సిస్టమ్ చూస్తున్నారేంటి ఎన్నింటి పంపిస్తావు అన్నట్టు? కూడా ఒకసారి మరి చూడండి. దింపేసి వెళ్తాం అన్న. అలాగే అలాగే, మాదిరి కలిగిన మా సహోదరుడు నువ్వు. సరే వినండి. పౌల్రాజు గారు క్వశ్చన్ వింటారా? క్వశ్చన్ అడగమంటారా? మిఖాయేలు దేవుని ఎదుట విషయంలో వాదిస్తాడా, క్రీస్తు న్యాయపీఠం ఎదుట విషయంలో వాదిస్తాడా? మిఖాయేలు ఇదంటే మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఆర్గానిక్ బిస్కెట్స్ ఖాళీ చేసాం సగం. మీకంటే శ్రీని గారు ఎక్కువ ఆనందిస్తున్నాడు.
ఎందుకంటే స్టాక్ మళ్ళీ నాకు పంపించేస్తాడు. ఏనండి, వాకింగ్ జాగ్రత్తగానండి. దేవుని ఎదుటి విషయంలో మిఖాయేలు వాదిస్తాడు కానీ క్రీస్తు న్యాయపీఠం ఎదుటి విషయంలో మిఖాయేలు వాదించడు. ఎందుకంటే మనం తప్పు చేసినప్పుడు పాపులం కాదు అనేది పరలోకం విషయంలో, కానీ మనం తప్పు చేసినప్పుడు లెక్క చెప్పాల్సింది క్రీస్తు న్యాయపీఠం విషయంలో. ఎందుకంటే మనకు తప్పు చేయకుండా ఉండటానికి కావలసిందంతా దేవుడు సమకూర్చాడు. ఎందుకంటే యాకోబు పత్రికలో ఏం చెప్పాడు 2వ అధ్యాయంలో, కావలసిన వాటిని ఇయ్యక పంపించొద్దు అన్నాడు. చలిగాచుకోండి, తృప్తి పొందండి అని చెప్పకండి, కావలసినవి ఇవ్వండి అని ప్రభువే చెప్పాడు యాకోబు పత్రిక 2:16. అలాగే ఈ రోజు కూడా పాపం చేయకుండా ఉండటానికి కావలసిన ప్రభు మనకి ఇచ్చి అడుగుతాడు లెక్క రేపు. సేవకుల్ని ఇచ్చాడు, వర్తమానాలు ఇచ్చాడు, మనల్ని దేవుని యొక్క శక్తి చేత భద్రపరచడానికి కావలసినవన్నీ ఇచ్చాడు. మరి ఎంత కృప చూపించినప్పుడు నువ్వు తప్పెందుకు చేస్తున్నావు అని ప్రభు లెక్కడుగు రోజున మరి మనం అందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట మిఖాయేలు వచ్చి మనల్ని ఏమి సేవ్ చేయడు. అదే విధంగా ఈ లోకంలో సాతాను కూడా మనం చేసిన తప్పును బట్టి వాడు మన మీద తీర్పు తీరుస్తున్నప్పుడు వాస్తవంగా మనం అందరం కూడా సాతానుకు కావాలని అప్పగించుకుంటున్న వారంగా ఉంటాం. అందుచేత పాపం చెయ్యవద్దు అనే బోధ లేని చోట మీరు ఉండవద్దు. పాపం చేయవద్దు అనే బోధ చెప్పలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళందరూ పునరుద్ధానం గతించెను అనే వర్తమానానికి చెందిన వాళ్ళే. ఎందుకంటే పునరుద్ధానం గతిస్తే క్రీస్తు న్యాయపీఠం కూడా ఏమైంది? గతించింది. అందుకనే మీరు చూడండి, క్రీస్తు న్యాయపీఠం గురించి ఎవరైతే వాక్యం చెప్తున్నారో వారు యోహాను సువార్త 3వ అధ్యాయంలో తీర్పు గురించి చెప్తున్నారు. మీరు ఈ వాక్యం జాగ్రత్తగా వినాలి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఓకే వచనం 19 చదవండి. యోహాను సువార్త 3:19. 3:19 చూడండి. కూడా గోడ చూపిస్తున్నారేంటి? హోప్ నెంబర్ 13 వాసన్ ఉన్నాడన్నా? లేరండి, జ్యోతి గారు జాయిన్ అయ్యారు, వాసు గారు జాయిన్ అవ్వాలి. వాసు గారిని మరి లైన్ లోకి తీసుకోండి. ఏడన్నారు? నిద్రపోతున్నారా? ఓడమరానా? మా నాయకులే నిద్రపోతే ఎలాగండి? చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం వచనం 19 చదవండి. ఆ తీర్పు ఇదే, ఆనంద్ బాబు అన్న హోప్ నెంబర్ 30 ఈ వచనం జాగ్రత్తగా చదవండి, వాక్యం వినండి. ఇందులో ఏమని చదవండి. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చును గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. రైట్. ఈ తీర్పు ఎప్పుడు తీర్పు? యేసుప్రభు మరలా వచ్చినప్పుడు తీర్పా, మన యేసుప్రభు నమ్మినప్పుడు తీర్పా అనేది తెలుసుకోవాలి. ఈ తీర్పు గురించి ఎవరైతే ఎక్కువ చెప్తున్నారో ఈ తీర్పు గతించిన తీర్పు. ఎందుకంటే ఇక్కడ చెప్పిన తీర్పు 3వ అధ్యాయం వచనం 17లో ఏమని రాశాడంటే, వచనం 18లో ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. సో ఇక్కడ తీర్పు లేదు అంటే ఏ విషయంలో తీర్పు లేదు? నువ్వు బిలీవర్వా కాదా అనే విషయంలో తీర్పు లేదు. ఆ తీర్పు అయిపోయింది. క్రీస్తు న్యాయపీఠం అనే తీర్పు గతించలేదు. సో క్రీస్తు న్యాయపీఠం గురించి చెప్పేవాళ్ళు ఈ వచనం దగ్గరికి వచ్చారంటే వాళ్ళకి క్రీస్తు న్యాయపీఠం అనే తీర్పు ఈ తీర్పు ఒకటే అనుకుంటున్నారు. ఎవరైనా క్రీస్తు న్యాయపీఠాన్ని తీర్పు అని ఎక్కడ చెప్పాడు? ఎవరైనా చెప్పండి, రిఫరెన్స్ చెప్పండి. క్రీస్తు న్యాయపీఠంను తీర్పు అని ఎక్కడ చెప్పాడు? పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. రైట్ ఆన్సర్. చెప్పండి, ఆ రిఫరెన్స్ చెప్పండి నోటితో. పక్షపాతం లేకుండా క్రియలు బట్టి తీర్పు తీర్చు తండ్రి. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి తీర్పు తీర్చువాడు తండ్రి అనే మాట చూస్తున్నాం. ఎక్కడ తీర్పు తీర్చింది ఎవరు? యోహాను సువార్త 3వ అధ్యాయంలో దేవుడు. రైట్ ఆన్సర్. యోహాను సువార్త 3వ అధ్యాయంలో తీర్పు దేవుడు తీరుస్తున్నాడు. పేతురు పత్రికలో తీర్పు తండ్రి తీరుస్తున్నాడు. అంటే దేవుడు తీర్చే తీర్పు ఎవరికంటే లోకానికి. అందుకని యోహాను 3:16 దేవుడు లోకముని ఎంతో ప్రేమించారు. సో లోకములు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారు నీతిమంతులని దేవుడు తీర్పు తీరుస్తాడు. అది యోహాను సువార్త 3లో తీర్పు. ఓకే, క్రీస్తు న్యాయపీఠం దగ్గర తీర్పు తీర్చేదారు బాబురావు.
మళ్ళీ నా జోలికి వచ్చాడు అన్న. క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు తెచ్చే దేవుడా తండ్రా? ఎవరో ఒకరి పేరు చెప్పు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు తెచ్చేది దేవుడా తండ్రా? ఏమంటున్నాడు? నాకు వినపడలేదు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు తెచ్చే తండ్రి. వినండి అందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు తెచ్చే దేవుడు కాదు. ఓకే, ఎందుకంటే తీర్పు తీర్చేది ఎవరికి? క్రీస్తు న్యాయపీఠం ఎదుట కుమారునికి. కుమారులకి. ఏమని కాదు? నువ్వు కుమారుడు కాదని కాదు. అది ఈ క్లారిఫికేషన్ చాలా మందికి ఉంది, అందరికి ఉండును గాక. కాబట్టి ఇప్పుడు మనం వినాల్సిన వర్తమానం పాపం చేయకండి అనే వర్తమానం కావాలి మనకి. పాపం చేయవద్దు అనే వర్తమానం. నీతి ప్రవర్తన గలవారే పాపం చేయదు. దానియేలు నమ్మకస్తుడు అనే దగ్గర ఏముందంటే అతడు ఏ పాపం చేయలేదు. కాబట్టి పాపం చేయలేదు అనే దానికి బహుమానం ఉంది. మనం ఎన్నిసార్లు పాపం చేసినా మనం నీతిమంతులమే అని మిమ్మల్ని పాడు చేసేవాళ్ళు జోలికి వెళ్ళకండి. మీరు ఎన్నిసార్లు పాపం చేసినా మీరు నీతిమంతులు కాదని ఎవరన్నారు? కానీ నువ్వు చేసిన పాపాల వల్ల రేపు పొద్దుట నీకు బహుమానం ఏంటి? ఎఫెసులో ఉన్న మృగాలతో పోరాడిన ఎడల ఏమన్నాడు? నాకు లాభం ఏమి అన్నాడు. ఇప్పుడు మనం చెక్ చేసుకోవాల్సిందే లాభ నష్టాలు. ఎందుకంటే ప్రభు వచ్చేది మన వ్యాపారం కొరకు లెక్క అడుగుతాడు. కాబట్టి మనం ఏదో సాక్ష్యాలు చెప్పినప్పుడు నేను ఏదో తప్పు చేయట్లేదండి, నేను చెడిపోలేదండి, నేను చాలా జాగ్రత్తగా నమ్మకంగా ఉంటున్నా, ఇవన్నీ ఇప్పుడు మనం చెప్తాం. అది అబద్ధం లేదు కాదో రేపు క్రీస్తు న్యాయపీఠం మీద తేలిపోతుంది. ఇప్పుడు తేల్చే కొన్ని సూచనలు ఉన్నాయి, కానీ రేపు మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట. అందుకనే నమ్మకత్వం అంటే మొదటిగా పాపము చేయకుండుట అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఒకసారి మీరు నాతో చెప్పండి, అందరూ చెప్పండి. పాపం చేయకుండా ఉండటం వల్ల, మైక్ ఆన్ చేసుకోకుండా మీరున్న చోట చెప్పండి. పాపం చేయకుండా ఉండటం వల్ల బహుమానం ఉంది. రైట్, మళ్ళీ చెప్పండి. పాపం చేయకుండా ఉండటం వల్ల బహుమానం ఉంది. రైట్, ఇది నమ్మండి. పాపం చేయకుండా నేను ఉంటే నాకు లాభం ఏంటి అని ఎవరైనా అంటే పాపం చేయకుండా ఉండటం వల్ల మనకు బహుమానం ఉంది. కాబట్టి మీరు పాపం చేయకుండా ఉన్నారంటే ప్రకటన గ్రంథంలో మీ గురించి ఏం రాశాడంటే జయించువారు అని రాశాడు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం నుంచి రాత్రి వర్తమానం ప్రకారం తెల్లని వస్త్రాలు ఎవరైతే ధరించుకున్నారో వారిని జయించువారు అన్నాడు. తెల్లని వస్త్రాలు అంటే ఏంటంటే హగ్గయి గ్రంథంలో ఒక అర్థం ఉంది, జకరియా గ్రంథంలో ఒక అర్థం ఉంది, మలాకి గ్రంథంలో ఒక అర్థం ఉంది. హగ్గయి గ్రంథంలోనేమో ప్రతిష్ఠితమైన మాంసమును వస్త్రమున కట్టుకొనుట, సో అది అపవిత్ర వస్త్రం అన్నాడు. 2, జకరియా ధరించిన మలిన వస్త్రాలు, జకరియా గ్రంథం 3, అది మలిన వస్త్రం అన్నాడు. 3వ సంగతి, మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో తన వస్త్రములను బలత్కారముతో నింపుకొని వాడు అన్నాడు. అంటే దాగుపడిన అంగి, అంటే ఇప్పుడు అశ్లీలమైన వాటిని చూడటం, కలలు కనటం, ఈ అపవిత్రము చేసుకోవటం వస్త్రాలు, ఇదన్నమాట. సో ఇప్పుడు ఎవరైతే తమ వస్త్రాలు అపవిత్రపరచుకోవట్లేదో వాళ్ళు జయిస్తున్నారు. కాబట్టి నేను వీటన్నిటిని జయిస్తున్నాను, ఎటువంటి రహస్య పాపం చేయట్లేదు అంటే నీకు బహుమానం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు జయించడానికి కావలసినవన్నీ ప్రభు సమకూర్చాడు. రేపొద్దుట ప్రభు నిన్ను క్వశ్చన్ ఎలా అడుగుతాడు తెలుసా? యోహాను 21:15 చదవండి. అక్కడే ఉంది, వారు భోజనం చేసిన తరువాత ఆయన ప్రశ్న అడిగాడు. అంటే ముందు ఆయన భోజనం పెట్టి ఆ భోజనం తర్వాతే క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈ రోజు కూడా తప్పు చేయకుండా ఉండటానికి కావలసినవన్నీ మనకు పెట్టి రేపొద్దుట ఇందులో నుంచి ప్రశ్న అడుగుతాడు. యోహాను 21:15 ఉంది, వారు భోజనం చేసిన తరువాత ఆయన సీమోను పేతురుని చూచి యోహాను కుమారుడు అయిన సీమోను అని అన్నాడు. సీమోను పేతురుని చూసి పేతురు అనలేదు, సీమోను పేతురుని చూసి యోహాను కుమారుడు అయిన సీమోను అన్నాడు. అంటే అర్థం ఏంటంటే యోహాను కుమారుడైన సీమోను. యోహాన్ అంటే గ్రేస్, సీమోన్ అంటే చెవి. సో కృపను విన్నవాడా, నువ్వు నన్ను అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? కావలసినంత కృప నీకు ఇచ్చాడు జకరియా గారు, కావలసినంత కృప ఇచ్చాడు మనకు ప్రభు, అవునా కదా? మరి ఈ కృపలో నుంచే క్వశ్చన్ అడుగుతాడు అనమాట. ఎంత నమ్మకంగా ఉన్నాం మనం అనేది లెక్కల్లోనికి వస్తుంది అనమాట. కాబట్టి జకరియా అని అనుకుంటాడు, మంచి బ్యాచ్ మాకు దొరికారు, బర్నబాస్ సేవకులు,
ఆయనతో పాటు ఉన్న సేవకులందరూ మాకు మంచి బ్యాచ్ దొరికారు. ఎందుకంటే ఈ బ్యాచ్ లో ఉన్న లెక్క ఏంటంటే, మనం ఎలాగైనా పరలోకం వెళ్ళిపోతాం. వెరీ గుడ్. మనం ఎలాగైనా పరలోకం వెళ్తాం. పరలోకం గురించి మన సంఘంలో చేర్చబడలేదు. మనం పరలోకం గురించి కాదు, పరలోక పట్టణం కొరకు చేర్చబడ్డాం. మనం శ్రమ పడుతుంది పరలోకం కొరకు కాదు, మనం దేవుని రాజ్యం కొరకు శ్రమ పడుతుంది. కాబట్టి పరలోకం దేవుని రాజ్యం ఒకటే అని చెప్పే వాళ్ళతో ప్రమాదం ఉంది ఇప్పుడు. అందుకనే కొంతమంది వాక్యం చెప్పినప్పుడు చూడండి, పరలోక రాజ్యం అందు మనం కూర్చున్నామని అబద్ధాలు చెప్తున్నారు. మీరు వాక్యం చదివేవాళ్ళు కూడా ఎఫెసీ 2:7 చదవండి. పరలోకమందు కూర్చుండుటానుందా, పరలోక రాజ్యం అందు కూర్చుండుటానుందా? జబదయి కుమారులు పరలోకంలో కూర్చోవటం గురించి అడిగారా, పరలోక రాజ్యంలో కూర్చోవడం గురించి అడిగారా? ఒక రాజ్యం గురించి అడిగారండి. జబదయి కుమారుల తల్లి వచ్చి నీ రాజ్యమందు అని అడిగింది. కాబట్టి రాజ్యమందు కూర్చున్నామని అబద్ధాలు చెప్పొద్దు దయచేసి వాక్యం చెప్పేవాళ్ళు. ప్రభువుని నమ్మిన వాళ్ళు పరలోకంలో కూర్చున్నారు. అక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? దేవుని రాజ్యం కొరకు శ్రమ పడుతున్నారు. ఏం క్షేమం? రాత్రి మీ మమ్మీ మేమందరం మీటింగ్కి వెళ్ళాం అనమాట. అప్పుడు అంటున్నారనమాట, ఈ మధ్యలో బర్నబాన నన్ను పట్టుకున్నాడు ఏంట్రా అనుకుంటున్నాడు అంట శ్యామ్. అంటే వాళ్ళు నీ ఇన్నర్ వాయిస్ వాళ్ళు చెప్పారు నాకు. ఇది నిజమా రాంగా? రైట్. అయితే దేవునికి స్తోత్రం. నీ నమ్మకత్వం ఎంతో క్రీస్తు న్యాయపీఠం ఎదురు చూస్తాం మేము. శ్యామ సేమ కాదని చూస్తాం. ఓకేనా? రైట్. కాబట్టి రాజ్యమంది మనం కూర్చోలేదు, ఇంకా ఎక్కడ కూర్చుంటాం కూడా తెలియదు, మన స్థానం ఏంటో కూడా తెలియదు. కానీ పరలోకంలో మాత్రం ఇప్పుడు మనకు మంచి స్థానంలో దేవుడు కూర్చోబెట్టాడు. ఈ స్థానాన్ని ఉపయోగించుకోండి. దేవుడు మనకిచ్చిన ఈ స్థానాన్ని ఉపయోగించుకొని పాపం చేయకుండా జీవించాలి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఏముంది? రాజు పూజించి భోజనమును పానము చే ద్రాక్షారసమును త్రాగి అపవిత్రపరచుకోకూడదని అనుకున్నారంట. ఎక్కడున్నారు వీళ్ళు? రాజుగారి కోటలో. ఎక్కడున్నారంటే తమ స్వస్థలానికి చాలా దూరంగా ఉన్నారు. ఇంటి వారికి చాలా దూరంగా ఉన్నారు. తల్లిదండ్రులు చూడరు, సేవకుడు లేడు, పెద్దలు గమనించరు. మనం ఏం తింటున్నాము అనేది ఎవరికి తెలియదు. మనం స్మోకింగ్ చేస్తున్నామా తెలియదు, డ్రింక్ చేస్తున్నామా తెలియదు, గుట్కా నములుతున్నామా తెలియదు. ఏం నములుతున్నా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. కాబట్టి పాపం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు దానియేలు గ్రంథం 1వ అధ్యాయం చదివితే వీళ్ళందరూ యవనస్తులకు ఒక ఆఫర్ వచ్చింది. ఏమని? మీరు రాజు భుజించి భోజనం తినొచ్చు అన్నారు. కానీ అందులో మత్తు కలుస్తుంది. మత్తు పదార్థాలు కలిస్తే రేపొద్దుట వీళ్ళు దేవుని జ్ఞానాన్ని చెప్పటానికి, కలభావాలు కలలు చెప్పటానికి వీరు ఎలాగో అర్హులుగా ఉంటారు. అందుకనే వారు తమ పరిశుద్ధత విషయంలో అంత దూరంగా ఉన్నా కూడా వారు పాపం చేయకుండా ఉన్నారు. అవునా? ఈరోజు మనం కూడా ఎవ్వరికి కనిపించట్లేదని అది అర్హతగా చేసుకోకూడదు. ఎందుకంటే ఈ వాక్యాల్లో ఉన్న వాళ్ళు కొంతమంది మనతో ఉన్నవారి ఒకప్పుడు చెప్పిన వర్తమానాలను బట్టి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. ఏమనంటే, ఎలాగూ ప్రభువుని నమ్మిన వారందరూ పరలోకం వెళ్తారు, నువ్వు పాపం చేసినా నువ్వు పాపివి కాదు అనే ఆలోచన. ఆ ఆలోచన బట్టి కొంతమంది క్రీస్తు న్యాయపీఠం లేదనే భావంతో వర్తమానం అందించిన వాళ్ళు, శరీరంలో పాపం లేదని చెప్పడం వల్ల పాపం చేసేదానికి అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య పాపం చేయకుండా ఉండటం వల్లే వారు కలభావాన్ని చెప్పగలిగిన ప్రత్యక్షత కలిగి ఉన్నారు. మళ్ళీ చెప్తాను, యోసేపు ఆదికాండం 30 కల చెప్పాడా, కలభావం చెప్పాడా? కల చెప్పాడు. ఆదికాండం 39 పాపం చేయకుండా ఉండటం వల్ల యోసేపు ఏం చెప్పాడు? కలభావం చెప్పాడు. కాబట్టి కలభావం చెప్పాలంటే హెబ్రీ పత్రిక 12:14 పరిశుద్ధత కలిగి ఉండకుండా ప్రత్యక్షతలు రావన్నమాట. అందుకని దేహాన్ని అపవిత్రతకు అప్పగించుకుంటే దేహం ప్రత్యక్షతకు సంబంధించింది. కొరింథీ 2వ పత్రిక 5:10. బాబురావు, డిస్టర్బెన్స్ ఉంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకో. నేను పర్లేదు, నేను క్వశ్చన్ అడగను. ఇయర్ ఫోన్స్ పెట్టుకో, నీ క్లియర్గా వినపడుతుంది. పెట్టుకో.
రూమ్ లో ఉన్నాడు పాపం. వినండి. అర్థమైందా మీకు? ఇప్పుడు ఇంటి వారికి దూరంగా ఉన్నాం కదా. యోసేపు పాపం చేయని సందర్భంలో అక్కడ ఏం రాశాడు? ఆదికాండం 39లో అక్కడ ఎవ్వరూ లేరని రాశాడు. ఉందా లేదా? ఆదికాండం 39వ అధ్యాయంలో యోసేపు పాపం చేయకుండా పారిపోయిన సందర్భంలో అక్కడ ఏముంది చూడండి, వచనం 11. ఇంటి మనుషులలో ఎవ్వరు లేరు కాబట్టి యోసేపు తప్పు చేయడానికి అవకాశం ఉంది. రెండోది ఏంటంటే తప్పు చేసినా ఎవరికి తెలియదు. నేను ఇంకా ఇలా చెప్తాను. ఇప్పుడు మీరు సెల్ ఫోన్ లో ఏదైనా చూడరాని చూస్తున్నారు అనుకోండి, అందరికీ కాదు ఈ మెసేజ్, తప్పు చేస్తున్న వాళ్ళకి చెప్తాను. ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందా? ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందా? సేవకునికి తెలుస్తుందా? పెద్దలకు తెలుస్తుందా? కానీ రేపు తెలుస్తుంది క్రీస్తు న్యాయపీఠం ఎదుట. నువ్వు రహస్య జీవితంలో తప్పుతున్నావు. నేనేమన్నానంటే తప్పు చేసిన వాళ్ళందరినీ తక్కువ చేయట్లేదు. ఉదయకాలం తప్పు చేయకుండా ఉండటానికి కావాల్సినంత ఫీడింగ్ మీకుంద, మీరు ఉపయోగించుకోవట్లేదు కాబట్టి తప్పు చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు సహవాసాన్ని వెంబడించి ఏ తప్పైనా ఏ నేరమైనా దానియేలు చేయలేదు అనే మాట మన విషయంలో కూడా ప్రభు ఇచ్చేటట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే యోధా పత్రికలో మికాయేలు అపవాదితో వాదించాడు అనే సందర్భం పరలోక విషయంలోనే తప్ప భూలోక విషయంలో కాదు. అంటే దేవుని ఎదుటే తప్ప మనుషుల ఎదుట కాదు. మనం తప్పు చేసిన ప్రతిసారి అపవాది ఆ తప్పును పట్టుకొని మన మీద దాడి చేస్తున్నప్పుడు మికాయేలు వచ్చేం వాదించడు. మరలా మనమే విశ్వాసంలో బలముంది యేసుప్రభు రక్తాన్ని బట్టి వాదిస్తూ వాడిని జయించాలి. తద్వారా మనం పాపం చేయకుండా జీవించగలుగుతాం. పాపివి కాదు అనే విషయంలోనే రాము, అర్థమైందా? మికాయేలు వాదిస్తాడు తప్ప పాపము చేస్తున్నామా లేదనే విషయంలో మైకేల్ వాదించడం. ఇది మనం అందరం తెలుసుకోవాలని నేను క్లియర్ గా చెప్తున్నాను. ఎవరికైనా డౌట్ ఉంటే క్లియర్ గా అడిగేసేయండి, ఓకేనా? ఆ ఇంటి మనుషులు ఎవరు అక్కడ లేరు. రెండవది నమ్మకత్వం అంటే దేవుని పనిలో నమ్మకత్వం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. 2వ వచనంలో దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకముగా ఉన్నాడు అనే మాట చూస్తాం. సో మనల్ని లెక్కలు అడిగేవారు చాలా మంది ఉండకపోవచ్చు, కానీ దేవుని యొక్క సొమ్ము విషయంలో, దేవుని యొక్క పని విషయంలో మన నమ్మకత్వం ఎలా ఉంది అనేది ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైన సమయం అండి, సమయ పాలన విషయంలో. సో చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలో సమయం గురించి రాసింది. తర్వాత అపోస్తల కార్యాల గ్రంథంలో మనం 2వ అధ్యాయంలోకి వెళ్తే 2వ అధ్యాయం నుంచి ధనం గురించి రాశాడు. సో ఈ రెండు ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటున్నాను. దేవుని ఇంటిలో నమ్మకత్వంలో ఒకటి సమయం, 2 ధనం. ఈ రెండింటిలో నమ్మకంగా మనం ఉండాలి, ఓకేనా? లెక్కలు ఏదోలాగా అవకతవకలు రాసేసి ప్రజలను మోసం చేస్తావేమో కానీ నీ లెక్కలన్నీ ప్రభు అడుగుతాడు రేపు. సమయం కూడా అంతే. అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలో మొట్టమొదటి మనం చూసేది ఏంటంటే, ఇశ్రాయేలు నాకు రాజ్యము ఈ కాలమందు అనుగ్రహిస్తావంటే 7వ వచనంలో ప్రభు చెప్పాడు కాలములు సమయములు తండ్రి స్వాధీనమందు ఉన్నాయి. కాబట్టి సంఘం ప్రారంభించబడిన మొదటి రోజే సమయం అనేది స్వాస్థ్యం అని చెప్పబడింది. నిన్న దాని వివరణ రాజమండ్రిలో చెప్పాను, ఒకసారి వినండి. టైం లేదు కాబట్టి నేను రెండో మాట ఇక్కడే చెప్తున్నాను. రెండవది ధనము దేవుని ఆయన స్వాస్థ్యం అనే వివరణ చూస్తున్నాం. ధనము 2 సమయం, ఓకేనా? దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉండటం అంటే ఏంటి? 1 ధనం, 2 సమయం. ఈ విషయంలో నమ్మకంగా ఉండాలి అని ప్రభు పేట తెలియజేస్తున్నాను. ఈ రెండిట్లో మీరు నమ్మకంగా ఉంటే రేపొద్దున మీకు బహుమానం కలుగుతుంది. మీరు చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక మాట చెప్పాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ పత్రికలో ఏం చెప్పాడంటే 8వ అధ్యాయంలో 21 చదవండి. ప్రభువు దృష్టి యందు మాత్రమే గాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము అనే మాట రాశాడు. ఒకసారి ఎవరైనా చదవండి. లేదనగా ప్రభు దృష్టి యందు మాత్రమే గాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము. రైట్. ఇది ఏ సందర్భంలో రాశాడు తెలుసా? ధనం అనే సందర్భంలో రాశాడు. 8వ అధ్యాయం నుంచి మీరు చదివితే ఈ అధ్యాయము ధనం గురించి వ్రాయబడిన అధ్యాయం. ఈ అధ్యాయంలో రాస్తూ
ఈ ఈ మాట చెప్పాడు అనమాట. ప్రభు దృష్టి యందు మాత్రమే కాక మనుషుల దృష్టి యందు కూడా. ఇప్పుడు సేవకుని కొంతమంది కానుకలు ఇవ్వరంట. ఎందుకు ఎవరో చెప్తానేనండి. మీరు హోప్ని ఫినేహాసుల సందర్భానికి వస్తే, హోప్ని ఫినేహాసుల విషయంలో నైవేద్యం చేయడానికి ప్రజలు ఎందుకు అసహ్యపడ్డారు? ఎందుకంటే వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు. ఈరోజు కూడా ఏ సేవకుడైతే సేవకు పిలువబడిన తర్వాత ధనాన్ని మరి మిస్యూజ్ చేస్తాడు, అంటే అనవసరమైన వాటికి ఖర్చు పెడతాడో అతనికి వాస్తవంగా ప్రజలు కానుకలు ఇవ్వరు. అర్థమైందండి? ఇది కూడా చెక్ చేశాడు దేవుడు అనేది మీరు సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం అన్నమాట. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం వచనం 17లో యెహోవాకు నైవేద్యం చేయుట యందు ప్రజలు అసహ్యపడటానికి ఆ యవనస్తులు కారణమయ్యారు. నేను ఇలా అంటాను, ఇప్పుడు సేవకుడిగా మీరు నాకు కానుకలు ఇస్తున్నారు. నేను ఆ కానుకలతో కొన్ని రోజులు దుబాయ్ పర్యటనకి వెళ్ళొచ్చా? నేను అమెరికా చూసి రావడానికి వెళ్ళొచ్చా? సో ఇవన్నీ లెక్కలు ఉంటాయి. సేవకుడికి చేతిలోకి వస్తున్నవి సేవకుడు ఎలా వాడుతున్నాడు, అలాగే విశ్వాసులు మీ చేతికి దేవుడు అప్పగించినవి కూడా మీరు ఎలా వాడుతున్నారు. సో ఇవన్నీ లెక్కలు ఉంటాయి అన్నమాట. కాబట్టి నమ్మకత్వం అనేది దేవుని స్వభావం. నేనేం చెప్తున్నానంటే, ఈ ఉదయం ఈ వాక్యం చెప్తున్నప్పుడు మీకు భారంగా అనిపిస్తుంది, కానీ పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో ఏముంది? వాగ్దానములను స్వతంత్రించుకొనుట వలన మీరు దేవుని స్వభావంలో పాలువారు అయిపోతారు. అప్పుడు మీకు నమ్మకత్వం అనేది మీకు నేచురల్ గా, సూపర్ న్యాచురల్ ఈ క్యారెక్టరిస్టిక్స్ మీకు న్యాచురల్ గా వచ్చేస్తాయి. మీరు చాలా ఈజీగా వీటిని ధరించుకోగలుగుతారు. అప్పుడు ధనం విషయంలో నమ్మకంగా ఉండటం మీకు భారంగా అనిపించదు. నేను ఎవరో కానీ మాట్లాడారు ఈ విషయంలో, ధనం విషయంలో నమ్మకంగా ఉండటం గురించి. సో అదన్నమాట. ప్రభు దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉండాలని మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, నమ్మకంగా మొదటి విషయం అయిపోయింది, రెండో విషయం దగ్గరికి వచ్చాను. మొదటి విషయంలో పాపం చేయకుండా ఉండటం వల్ల ప్రత్యక్షత. రెండవది, దేవుని ఇంటిలో నమ్మకంగా ఉన్నందుకు మోషేకు దొరికిన గొప్ప అవకాశం ఏంటి అనంటే, దేవుడే చెప్పాడు అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని చెప్పిన దగ్గర ఏం చెప్పాడు చెప్తారు ఎవరైనా? మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని చెప్పిన దగ్గర అలా నమ్మకంగా ఉండటం వల్ల కలిగిన లాభం ఏమని చెప్పాడు దేవుడు? సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మనం చూస్తున్న 6వ వచనంలో, అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని చెప్పిన దగ్గర గోడ భావములతో కాదు, 8వ వచనం, దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడుతున్నా. నువ్వు డబ్బుల విషయంలో నమ్మకంగా ఉంటే, 2 సమయం విషయంలో నమ్మకంగా ఉంటే, ప్రభు నీతో గోడ భావాలతో కాదు, నీతో ముఖాముఖిగా మాట్లాడతాడు. పాపం చేయకుండా ఉండటం నమ్మకత్వం, దానియేలు నమ్మకత్వం అని గుర్తుపెట్టుకోవడానికే చదువుకున్నాం. రెండవది ధనం విషయంలో, సమయం విషయంలో నమ్మకత్వం, ఇది మోషే నమ్మకత్వం, గుర్తుపెట్టుకోవడానికి చదువుకున్నాం. ఇక్కడ మోషేతో దేవుడు గోడభావాలతో మాట్లాడట్లేదు కదా. గోడభావంతో మాట్లాడితే మనిషికి ఘనత కాదు. ఇప్పుడు దేవుడు గోడార్థాలు చెప్పాడు అనుకోండి, మనల్ని మహింపరిచినట్టు కాదు కదా. ఎందుకంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఏముంది? వచనం 7వ వచనం, మన మహిమ నిమిత్తం మర్మాలు విప్పబడతాయని రాయబడింది. కాబట్టి దేవుడు గోడంగా మనతో మాట్లాడితే మనకు మహిమ కాదు. ఇప్పుడు మీరు కూడా చాలా మంది ఎందుకు గణపరుస్తున్నారు, ఎందుకు మహింపరుస్తున్నారు, ఎందుకు గొప్పగా భావిస్తున్నారంటే గోడార్థాలు చెప్తున్నందుకు కాదు, ప్రతి గోడార్థాన్ని స్పష్టంగా చెప్పగలుగుతున్నందుకు, గ్రంథం విప్పబడుతున్నందుకు మీరు ఘనతనిస్తున్నారు. దానియేలును కూడా ఎందుకు మహింపరిచారు? దానియేలును ఏకంగా ఆ రాజు పూజించే ప్రయత్నం చేస్తాడు, ఎందుకంటే దానియేలు ఆ భావం చెప్పేశాడు. సో అలాగే ఈరోజు లేఖనాలు విప్పి మాట్లాడే కృప నమ్మకంగా ఉండేవారికి దేవుడిస్తాడు. నేను డబ్బుల విషయంలో చాలా నమ్మకంగా ఉన్నాను, అయినా కొంతమంది నన్ను అర్థం చేసుకోకుండా ఎలాగంటున్నారు, అలాగే ఏమొద్దు. నువ్వు నమ్మకంగా ఉంటే నీకు కలిగే బహుమానం దేవుని దగ్గర నుంచే. ఫస్ట్ దేవుడు నీ కోసం గ్రంథం విప్పి, లేఖనాలు విప్పి, గూఢభావాలతో కాదు, ముఖాముఖిగా మాట్లాడతాడు. సో నెంబర్ 3, ఫైనల్ గా 3వ మాట చెప్తున్నాను. ఇంటిలో, మన ఇంటిలో నమ్మకంగా, భార్య ఎడల భర్త, భర్త ఎడల భార్య నమ్మకంగా ఉండటం గురించి చెప్పాడు. ఇది మలాకీ గ్రంథంలో చెప్పాడు.
అది కూడా చదువుకొని మనం ప్రార్థన చేద్దాం. సో 3వ నమ్మకత్వం మలాకి గ్రంథంలో చూడండి, 2వ అధ్యాయంలో, ఇందాక నేను 3 అని చెప్పాను, క్షమించండి. 2వ అధ్యాయంలో వచనం 15లో మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. ఓకేనా? మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి అని ఉంది. నీ భార్య విషయంలో నువ్వు నమ్మకస్తుడివేనా? క్వశ్చన్, ఈ ఉదయకాల ప్రశ్న. నీ భార్య విషయంలో నువ్వు నమ్మకస్తుడివేనా? నీ భర్త విషయంలో నువ్వు నమ్మకస్తుడివేనా? సిస్టర్, మీకే ఈ ప్రశ్న. నీ భర్త విషయంలో నువ్వు నమ్మకస్తురాలువేనా? సో ఈ నమ్మకత్వం రేపు క్రీస్తు న్యాయపీఠం మీద తేలిపోతుంది. సిస్టర్ గా ఇలా అడిగింది అనుకో, ఈ మధ్యలో నీ ప్రవర్తనలో ఏదో తేడా ఉందంటే అప్పుడు ఇలా చెప్పకూడదు. నాకు దేవుని ఆత్మ నడిపింపు ఉంది, నీకు తెలీదా? నాకు దేవుని వాక్యం వస్తుంది, నీకు తెలీదా? ఇంత ప్రత్యక్షత కలిగిన నా మీద నీకు అనుమానం ఏంటి? నువ్వు అనుమానిస్తావా అని నువ్వు అడగకూడదు. ఎందుకంటే ఒక సేవకుడు ఇలా చెప్పాడు అనమాట. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, జీవమను కృపావరంలో, హెప్సిబాక్క నీది మైక్ ఆన్ అయిపోతుంది. భీమవరం హెప్సిబాక్క, నీ మైక్ ఆన్ అయిపోతుంది అక్క, తీసేయండి అన్న. సిస్టర్ వాక్యం వింటలేదు. ఓకే, వినండి అందరూ, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేనేం చెప్పాను? పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం చెప్పాను కదా. అక్కడ ఏమని తెలుసా? జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారు. అంటే మ్యారేజ్ అయిన ప్రతి ఒక్కరిలో కూడా భర్త పట్ల భార్యకి ఒక కృపావరం ఉంటుంది. భర్త పట్ల భార్యకి ఉంటది, భార్య పట్ల భర్తకు ఉంటది. కాబట్టి ఖచ్చితంగా మీరు గెస్ట్ చేస్తున్నట్లుగా జరుగుతాయి కొన్ని. అందుకనే మీరు ఖచ్చితంగా వివరాలు అడగాలి. చెప్పలేదంటే మాత్రం అది సరైన పద్ధతి కాదు. ఒకవేళ మీరు అనుమానించి అడుగుతున్నా కూడా వివరంగా చెప్పాలి. వివరంగా చెప్పి అనుమానాన్ని క్లియర్ చేసుకోవాలి. అంతే తప్ప నువ్వు నన్ను అనుమానిస్తున్నావు, అనుమానించవచ్చా, వాక్యం ప్రకారం ఇది కరెక్ట్ అనేది అంతా కాదు. ఎందుకంటే నా ప్రవర్తన ఎలా ఉందో నా పార్ట్నర్కి అర్థమైపోయింది. అలాగే సంఘం యొక్క ప్రవర్తన ఎలాగుందో క్రీస్తుకు అర్థమైపోయింది. అందుకనే మనము ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది ముఖ్యంగా నీ భార్య పట్ల నువ్వు నమ్మకంగా ఉన్నావు, నీ భర్త పట్ల నువ్వు నమ్మకంగా ఉన్నావు అనేది. నమ్మిన వారు అందరూ గుర్తుపెట్టుకోండి, ఫ్యామిలీ లైఫ్ విషయంలో నమ్మకంగా ఉండమని మలాకి గ్రంథంలో దేవుడు ఎందుకు చెప్పాడంటే, కడవరి దినాల్లో కుటుంబ వ్యవస్థను పాడు చేసే పరిస్థితులు చాలా ఉన్నాయి. ఓకేనా? మిమ్మల్ని అడుగుతాను, ఖచ్చితంగా మీ భార్య మీ ఫోన్ చెక్ చేయగలదా? నీ భర్త నీ ఫోన్ చూడగలడా? నా భార్య నా ఫోన్ చెక్ చేస్తుందా? అలా నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నీ ఫోన్ నీ భార్యది కాదా, నీ భర్తది కదా? నువ్వు ఎవరితో చాటింగ్ చేస్తున్నావు? నువ్వు ఎక్కువగా ఫోన్తో ఎందుకు ఉంటున్నావు? ఈ వివరాలు అడిగినప్పుడు విసుక్కోవద్దు. ఎందుకు విసుక్కోవద్దు అంటే, నీ పైన వారికి అధికారం ఉందని చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో ఏమన్నాడు? భార్యకే గాని తన పురుషుని మీద ఇంకెవరికి అధికారం లేదు. అలాగే భర్తకే గాని మరి స్త్రీ మీద ఎవరికి అధికారం లేదు. ఇది చాలా క్లియర్ గా రాశాడు. మీరు చదువుకోండి 7వ అధ్యాయంలో ఈ వివరాలు ఉన్నాయి. వచ్చిన 4, భర్తకే గాని భార్యకు అధికారం లేదు, అలాగే భార్యకే గాని భర్తకు తన దైవం మీద అధికారం లేదు. కాబట్టి మన అధికారులు కేవలం ముందు చెప్పుకున్న ఇద్దరే కాదు, భార్య భర్తల్లో కూడా భార్య మీద భర్త అధికారి, భర్త మీద భార్య అధికారి. మీరు విశ్వాసఘాతకులకు ఉండొద్దని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ వాక్యం విన్న తర్వాత ఎవరైనా కూడా నమ్మకంగా లేకపోతే దయచేసి చెప్తున్నాను, ఈ విషయంలో ప్రభు ఊరుకోడు. మలాకి గ్రంథంలో ప్రభు చెప్పాడు, మీ యవనస్తులైన భార్యల విశ్వాసఘాతకులుగా ఉండవద్దు అని చెప్పాడు. కాబట్టి ఒకరి ఏళ్ళలో ఒకరు నమ్మకత్వం కలిగి ఉంటే మీ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు ఫస్ట్ ఈ అనుమానాల కారణం ఏమై ఉందో, ఆ తప్పు ఏదైతే ఉందో ఆ తప్పును పూర్తిగా బయటికి రావడానికి ప్రభు సహాయం కోరుకోండి. అది ఉన్నంతకాలం మీ మీద అనుమానం ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ జీవితాల్లో మీరు మేలు చూస్తారు. ఎందుకంటే మన వస్త్రాలు మరకలు కూడా లేకుండా ఉతుక్కోమని వాక్యం చెప్తుంది. కాబట్టి మరకల ద్వారానే వాడు సాతాను మన మీద ఫిర్యాదు చేస్తాడు. కాబట్టి అనుమానాలు వీటన్నిటికి గల కారణాలు ఉంటాయి.
వాటిని పూర్తిగా విడిచిపెట్టి ముందుకు రావటానికి ప్రభు మీకు సహాయం చేస్తాడు. ఈ 3 విషయాల్లో మీరందరూ నమ్మకంగా ఉండండి. ఎందుకంటే యెరూషలేము పట్టణంలో మీకు అధికారం ప్రభు ఇస్తాడు. అర్థమైందా? పట్టణం పైన అధికారం కలిగిన హనన్యా గురించి ఏముంది? అతడు భయభక్తులు గలవాడు, అతడు నమ్మకమైన వాడు. కాబట్టి ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తున్నాను. ఈ ఉదయకాలం వాక్యమైన వారిలో ఎవరికైనా కుటుంబ జీవితంలో నా పార్ట్నర్ నమ్మకంగా ఉండట్లేదు అని అనిపిస్తే ఫస్ట్ మీరు వారిని శిక్ష చేయండి. అంటే శిక్ష చేయటం అంటే ఏంటంటే ప్రభుతో ఇలా చెప్పండి, ప్రభా ఇతడు నమ్మకంగా ఉండట్లేదు, నీవే వాక్యంలో చెప్పావు కదా విశ్వాసఘాతకులకు ఉండొద్దని. సో ఈ వచనాన్ని నేను ఎత్తి నీతో మాట్లాడుతున్నానని చెప్పండి. మీరు ఎప్పుడైతే వారిని అలాగ ప్రభువుకి అప్పగిస్తారో ఆ రోజు నుంచి వాళ్ళ జీవితంలో వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఖచ్చితంగా త్వరగా రిజల్ట్ వస్తుంది. కానీ మీరు దాన్ని సమర్థించుకుంటే మీరు కూడా ఏదో తప్పు చేస్తున్నారని అర్థం. సో ఒక తప్పుని సమర్థిస్తున్నామంటే అర్థం ఏంటంటే వేర్ ఆల్సో డూయింగ్ ద సేమ్ మిస్టేక్ అన్నమాట. సో అలా ఉండకుండా ప్రభు సహాయం చేయను గాక. మన సంఘములో మన పరిచర్యలో నమ్మకమైన కుటుంబాలు, నమ్మకమైన పార్ట్నర్స్ గా అందరూ ఎదుగుదురు గాక. దేవుడు ఈ కృపావాక్యాన్ని మన వ్యక్తిగత జీవితాల్లో దీవించును గాక. మీకు ఇలా చెప్తున్నాను, ఎవరైనా వివాహమైన 2 వ్యక్తుల జీవితాల్లో దూరి ఆ వివాహితురాలైన స్త్రీతో గాని వివాహితుడైన పురుషుడితో కానీ మీరు అక్రమంగా వెళ్తున్నట్లయితే గుర్తుపెట్టుకోండి, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలో ఇలా చెప్పాడు 4వ అధ్యాయంలో, ప్రభు వీటన్నిటి విషయంలో ప్రతిదండన చేస్తాడు. ఎందుకంటే నీ సహోదరును మోసం చేస్తున్నావు అని చెప్పాడు. కాబట్టి ఈ వర్తమానాన్ని ప్రభు మనందరం వినిపిడిలో దీవించును గాక. ఈ తలంపులు మొదటిగా తప్పు చేయని నమ్మకత్వం, రెండవది దేవుని ఇంట్లో నమ్మకత్వం, మూడవది కుటుంబ జీవితంలో నమ్మకత్వం ప్రభు మనకు అనుగ్రహించును గాక. వీఆర్ రెడీ ఫర్ ది సిటీ ఆఫ్ గ్రేస్. గ్రేస్ సిటీ కోసం మనం కనిపెడుతున్నాం. సో గ్రేస్ సిటీలో మీరందరూ పరిపాలన పుచ్చుకోవాలంటే కుటుంబ జీవితంలో నమ్మకంగా ఉండడానికి, దేవుని పనిలో నమ్మకం ఉండడానికి ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం నుంచి ఈ యొక్క అధ్యాయంలో ఇశ్రాయేలు యెరూషలేము పట్టణం మీద అధికారం నమ్మకస్తుల్ని అధికారులుగా నియమించినట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తున్నాం. అలాగే మనకి కూడా నమ్మడం ద్వారా మనం దేవుని కుమారులుగా చేయబడి మనం పరలోకమందు కూర్చుండి పెట్టాం. మన నమ్మకత్వాన్ని బట్టి మనం ఎంత పరిశుద్ధంగా మరి జీవించామో ఆ నమ్మకత్వానికి క్రీస్తు న్యాయపీఠం ఎదుట మరి మనకి అది తీర్పు తీర్చబడుతుందని, అప్పుడు దాన్ని బట్టి మనకి అధికారం ఇవ్వబడుతుందని మన నమ్మకత్వాన్ని బట్టి. కాబట్టి యెరూషలేము పట్టణంలో మనందరం కూడా రాజ్యం పరిపాలన చేయాలంటే మనం పాపం చేయకుండా జీవించాలని, పాపం నుంచి విశ్వాసం ద్వారా నమ్మడం ద్వారా విడిపించినటువంటి మనం పాపం చేయకుండా ఉండడం వల్ల మనకి అధికారం బహుమానం కలుగుతుందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, మనం నమ్మకత్వం అనగా అది పరిచర్య విషయంలో దేవుని పట్ల సమయం విషయంలో నమ్మకత్వం, అలాగే ధనం విషయంలో నమ్మకత్వం, తర్వాత మన కుటుంబ జీవితాల్లో విషయాల్లో కూడా ప్రభు మరి కుటుంబంలో ఉన్నటువంటి వారు ఒకరి యెడల ఒకరు మరి నమ్మకత్వం కలిగి ఉండాలని, అలాగే విశ్వాసఘాతకులుగా ఉండకూడదని విషయాన్ని కూడా ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడారు. కాబట్టి అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ శ్రేష్టమైన వర్తమానం మమ్మల్ని అందరినీ కూడా మరి ఇంకా విశ్వాసంలో స్థిరపరుస్తూ క్రీస్తు న్యాయపీఠం కొరకు మరి రాబోతున్నటువంటి పరిశుద్ధ పట్టణం కొరకు మమ్మల్ని సిద్ధపరచడానికి శ్రేష్టమైన తలంపులు అందించిన సేవకులకు కుడికి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు సాయంత్రం చిక్కాల్లో రేపు మధ్యాహ్నం సాయంత్రం కాకినాడ పెద్దాపురంలో జరిగే పరిచర్ల కొరకు ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారు పాలు పంపులు పొందండి. సమయంలో ముగింపు ప్రార్థనతో మనం కోడుకుని ముగింపు చేసుకుందాం. ఎవరైనా ఈ యొక్క వాక్యం ద్వారా ప్రేరేపించబడి ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ప్రార్థన చేసినట్లయితే ముగింపు ప్రార్థన మనం కోడికను ముగింపు చేసుకుందాం. ఈ కోడికలో ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన ప్రియులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ముగింపు ప్రార్థన ఎవరైనా చేసినట్లయితే కోడికి ముగింపు చేసుకుందాం. తమ్ముడు జాన్ చేస్తావా? చేస్తానన్నయ్య. సరే చేద్దాం. అన్నా దేవాధిపతి కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. ప్రభావ
ఈ ఉదయకాలం నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయంలో నుంచి ప్రభు మీరు మాతో మాట్లాడిన ప్రతి విషయాన్ని బట్టి ప్రతి ప్రభు తలంపును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. యెరూషలేము ప్రభు ఆ యొక్క పట్టణం మందు ప్రభు నెహెమ్యా అధికారులుగా నియమించినటువంటి ప్రభు హనాని, అదేవిధంగా హనన్య అనే వారిని గూర్చి సాక్షిస్తున్నప్పుడు హనాని నమ్మకమైన వాడని ప్రభు లేఖనాల్లో ప్రభు మీరు రాయించందని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపగల తండ్రి, మీ దాసుల ద్వారా మీరు మాతో మాట్లాడిన సంగతుల్లో ప్రభువా మీ యందు విశ్వాసం మూలంగా ప్రభువా మీ కుమారులుగా స్వీకరింపబడిన వారు ప్రభువా ఈ లోకం నుంచి వేరై మీ కుమారులుగా చేయబడిన విషయంలో ప్రభువా తీర్పు తీర్చబడి ఉన్నారని, అదేవిధంగా పేతురు పత్రికలో ప్రభువా రాయబడిన ఆ సంగతులు క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు తీర్చబడి తండ్రి అని ప్రభా అది ఆ తీర్పు కుమారుడు లేదు అవిశ్వాసి అనే విషయంలో తీర్పు తీర్చబడట్లేదు అనేటటువంటి విషయాన్ని మీరు మాకు స్పష్టం చేశారు. అందుని బట్టి మీ కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యాహసువార్తలో తీర్చబడినటువంటి తీర్పు దేవుడు తీర్చడు అనేటటువంటి సంగతిని కూడా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అక్కడ మేము నీతిమంతులమని తీర్పు పొంది ఉన్నాము. ఇక్కడ క్రీస్తు న్యాయపీఠం మీద మేము జీవించినటువంటి జీవితం మీ కృపను మేము జీవితాలు మేము ఎంత వినియోగించుకున్నామో ప్రభా, దాన్ని బట్టి ప్రభా మీరు మాకు బహుమానాలు ఉన్నాయి ఉన్నారు, అధికారం ఉన్నాయి ఉన్నారు అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా మీరు మాకు మాట్లాడారు. దీన్ని బట్టి మీ కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నమ్మకత్వం అనేది దేవుని ఇంటిలో దేవుని ఇంటిపైన అనేటటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేస్తూ మోషే మీ ఇల్లంతటిలో ప్రభా నమ్మకమైన వాడని మీరు మాట్లాడారు ప్రభా. ఏసేపు జీవితంలో ప్రభా చూసినప్పుడు ప్రభా పరిశుద్ధంగా అతడు పరిశుద్ధత అనేటటువంటి ఫలాన్ని ఫలించినప్పుడు ప్రభా కబావాన్ని చెప్పేటటువంటి ప్రత్యక్షత ఏసేపు కలిగి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మీరు మాతో మాట్లాడడం దాన్ని బట్టి మీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము పరిశుద్ధత అనేటటువంటి ఫలాన్ని మేము ఫలిస్తున్నప్పుడు ప్రభా మాకు ప్రత్యక్షత కలుగుతుందని ప్రభా దాని ద్వారా మేము నమ్మకస్తులుగా హెంచబడతాం అనేటటువంటి విషయాన్ని మీరు మాతో మాట్లాడారు ప్రభా. రెండవదిగా కృపగల తండ్రి ప్రభా మేము ఎంత మాత్రమునో ప్రభా మీ మీ యొక్క ఇంటిపైన నమ్మకమైనటువంటి ప్రభా ఆ యొక్క ప్రవర్తనలో ఎంత మాత్రమునో ప్రభా మేము ప్రభా నమ్మకం లేని వారిగా ఉంచబడకూడదు కానీ ప్రభా కుటుంబ జీవిత విషయంలో కానీ ప్రభా మీ ఇంటి విషయంలో కానీ ప్రభు పరిశుద్ధత విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా మేము నమ్మకత్వం కనుపరచాలనేటటువంటి విషయాన్ని మీరు మాకు స్పష్టంగా 3 సంగతులు మీరు మాట్లాడారు. అందుని బట్టి మీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందుకనగా మేము జీవించుటకు అవసరమైన సమస్తము సమకూర్చి ప్రభా మీరు మాకు ఈవులను అనుగ్రహిస్తూ మా జీవితమునకు భక్తికి కావాల్సిన సమస్యను అనుగ్రహించి ప్రభా మమ్మల్ని జీవింపజేస్తున్నారు. అందుని బట్టి మీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ విషయంలో అన్నిటిని మీ నుంచి మేము పొందుకొని నమ్మకత్వం మేము కనుపరచిన వల్ల తప్పనిసరి మీరు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మాకు తీర్పు తీరుస్తారనేటటువంటి విషయాన్ని ప్రభా మా రహస్యములు బయలుపరచబడతాయి అనేటటువంటి విషయం స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు. కృపగల తండ్రి, మీ కృపను మా జీవితాల్లో మేము వినియోగించుకోవచ్చు ప్రభా. పాపము చేయకుండా పరిశుద్ధత అనే ఫలాన్ని మేము ఫలించుటకు ప్రభా తెల్లని వస్త్రములు ధరించుకుని వారు జయించేవారు అనేటటువంటి సాక్ష్యమును మేము మీ చేత కలిగి ఉండడానికి అనుగ్రహించాను. కేవలం మేము నీతిమంతులమైనటువంటి సాక్ష్యం రక్తం బట్టి మాకు మీరు ఇస్తున్నారు ప్రభా. పరలోక విషయంలో మికయ్యలు మా విషయంలో జోక్యం చేసుకుంటాడని, క్రీస్తు న్యాయపీఠం విషయంలో ప్రభా ఎంత మాత్రం జోక్యం చేసుకోవడం అనేటటువంటి విషయాన్ని కూడా మీరు మాతో స్పష్టంగా మాట్లాడారు. కృపగల తండ్రి మేము చేసే ప్రతి దేహంతో జరిగించే ప్రతి దానికి మీ న్యాయపీఠం ఎదుట మేము లెక్క అప్పు చెప్పవలసి ఉన్నది కనుక ప్రభా మీ ఆత్మ ద్వారా మీరు ఇచ్చేటటువంటి సంగతుల ద్వారా మా జీవితాల్లో విశ్వాస జీవితాల్లో బహు జాగ్రత్త కలిగి తండ్రి మీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకోవచ్చు ప్రభా. మీ కృపను బట్టి మేము జీవించడానికి మీరు సహాయం అనుగ్రహించి మీ ఆత్మ సహాయం దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకోవచ్చు. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.
ముగింపు ప్రార్థన చేసిన ప్రతిపాటి జాన్ గారికి కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడిక ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికి వందనాలు. అందరికీ వందనాలండి. అందరికి వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.